అందరికీ నమస్కారం. అమ్మమ్మ ఇల్లు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన, చేయడానికి ఎంతో సులువైన సేమియా సగ్గుబియ్యం పాయసం చేసేద్దాం వచ్చేయండి. ఈ సేమియా సగ్గుబియ్యం పాయసం కోసం కావాల్సినవేంటో ఒకసారి చూపిస్తా. వీటి కోసం 100 గ్రాములు సేమియా, చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు కొన్ని, జీడిపప్పు ఒక 10, బెల్లం 1/2 కేజీ, సగ్గుబియ్యం 100 గ్రాములు, కిస్మిస్ ఒక 15, యాలకులు ఒక 4, చిటికెడు పచ్చకర్పూరం, ఒక 4 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1/2 లీటర్ పాలు. ముందు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పాల గిన్నె పెట్టేసుకొని పాలు పొంగొచ్చే వరకు కాచుకోవాలి. పాలు పొంగొచ్చిన తర్వాత పక్కకు తీసి పెట్టేసుకుందాం. ఇప్పుడు సగ్గుబియ్యాన్ని శుభ్రంగా ఒక 2 సార్లు కడిగి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. చూసారు కదా, సగ్గుబియ్యం పూర్తిగా నానిపోయే, చేతితో నలిపితే నలిగిపోతున్నాయి. అలా నానిన సగ్గుబియ్యాన్ని, కప్పు సగ్గుబియ్యానికి 2 కప్పుల నీళ్లు పోసి ఒక పొయ్యి మీద పెట్టేసుకుందాం. అవి ఉడుకుతూ ఉండగా ఇంకొక స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో తడేమీ లేకుండా చూసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడయిన తర్వాత అందులో జీడిపప్పులు వేసుకొని దోరగా వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకోండి, లేకపోతే మాడిపోతాయి. ఇవి మనకి గోల్డెన్ కలర్ వచ్చేస్తున్నాయి కదా, వచ్చేసిన తర్వాత తీసి వేరే ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో కిస్మిస్లు కూడా వేసుకొని దోరగా వేయించుకుందాం. అన్నీ కలిపి వేసుకోకండి, కిస్మిస్లు చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి, జీడిపప్పు మనకి టైం పడుతుంది. అందుకని సపరేట్గా వేయించుకోవాలి. చూసారా, ఇవి కూడా మంచిగా వేగిపోయాయి. వీటిని కూడా తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో కొబ్బరి ముక్కలు కూడా అలానే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి ఇవైనా సరే. వీటిని కూడా వేయించుకున్నాం కదా, ఇవి కూడా సపరేట్గా పక్కకు ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మనం ఆల్రెడీ సగ్గుబియ్యం పొయ్యి మీద పెట్టాం కదా, వాటిని కూడా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటేస్తూ ఉంటాయి. చూసారా, సగ్గుబియ్యం మంచిగా ఉడుకుతున్నాయి. ఇంకా కొంచెం టైం పడుతుంది సగ్గుబియ్యం ఉడకడానికి. ఈ లోపల ప్యాన్లో ఇంకొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని సేమియాని కూడా వేసుకొని దోరగా వేయించుకుందాం. వీటిని కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మనం ఎంత సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే అంత రుచి వస్తుందండి. సేమియా పాయసంలో రుచి అంటేనే మనం ఈ సేమియా వేయించుకునే విధానంలో, ఎక్కువసేపు ఉడికించిన విధానంలోనే ఉంటుంది. మంచిగా మరుగుతున్నాయి నీళ్ళు, సగ్గుబియ్యం ఉడుకుతున్నాయి. ఇటు పక్క సేమియా కూడా ఫ్రై అయిపోవస్తుంది. సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు అలా ఫ్రై చేసుకుంటే మనకి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదా, వాసన కూడా చాలా బాగా వచ్చేస్తుంది. అట్లనే సగ్గుబియ్యం కూడా కలుపుతూ ఉండాలి. చూసారు కదా, ఒక 70-80% మనకి సగ్గుబియ్యం అనేది ఉడికేసింది. ఇప్పుడు అందులో వేయించుకున్న సేమియా ఉన్నాయి కదా, అవి ఈ సగ్గుబియ్యం నీళ్ళల్లోకి వేసేసుకుందాం. ఒకసారి కలిపేసుకొని 2 మంచిగా సగ్గుబియ్యం సేమియా ఉడికే వరకు ఉడకనివ్వాలి. చూసుకోండి, ఒకవేళ ఇక్కడ ఉడకకుండానే గట్టిగా అయిపోతే కనుక కొన్ని నీళ్లు పోసుకోవచ్చు. అట్లా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుంది. సిమ్లో ఉన్నా కూడా అడుగంటేస్తుందండి, ఖచ్చితంగా కలుపుకోవాలి. చూసారా, ఉడుకుతూ ఉంది, దగ్గరకు వచ్చేసింది. ఒకసారి అలా చేతితో నొక్కుకొని చూసుకుంటే మనకి ఉడికాయా లేదా అనేది తెలుస్తుంది. పూర్తిగా ఉడకాలి, సేమియా సగ్గుబియ్యం దగ్గరకు వచ్చేయాలి. ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకుందాం. బెల్లం కూడా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఆల్రెడీ సేమియా సగ్గుబియ్యం దగ్గరకు వచ్చాయి కాబట్టి బెల్లం వేస్తే మనకి మళ్ళీ కొంచెం నీరు అయిపోతుంది. అది కూడా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ లోపల యాలకులు కూడా మంచిగా దంచుకొని ఈ సగ్గుబియ్యం దాంట్లో వేసేసుకుందాం. వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. బెల్లం పూర్తిగా కరగాలి, సగ్గుబియ్యం సేమియా కూడా దగ్గరగా వచ్చి పూర్తిగా ఉడకాలి. మనకి సగ్గుబియ్యం ఉడికాయి అనేది ఎట్లా తెలుస్తుంది అంటే, సగ్గుబియ్యం మనం నానబెట్టినప్పుడు తెల్లగా ఉంటాయి, అవి మనం ఉడకబెడుతున్నప్పుడు ట్రాన్స్పరెంట్గా నీటి రంగులోకి వచ్చేస్తాయి. అలా వచ్చాయి అంటే మనకి సగ్గుబియ్యం ఉడికాయి అని అర్థమైపోతుంది. సో చూసారు కదా, మంచి దగ్గరగా వచ్చేసింది. అలా దగ్గరగా వచ్చిన తర్వాత 1-2 సార్లు కలుపుకోవాలి. అందులో ఇప్పుడు సరిపడినన్ని పాలు పోసుకుంటే, కొంచెం కొంచెంగా పోసుకోండి, మొత్తం పాలు పట్టచ్చు పట్టకపోవచ్చు. ప్రస్తుతానికి ఒక 2 గ్లాసుల పాలు పోసాను నేను. అవి పూర్తిగా ఒకసారి కలిపేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ సరిపోను ఉంటే
అవసరం లేదు పాలు, లేదు గట్టిగా అనిపిస్తుంది అంటే ఇంకొన్ని పాలు కూడా పోసుకొని కలుపుకోవచ్చు. నేను 1/2 లీటర్ పైన కొంచెం పోసాను, నాకు సరిపోయాయి. మీకు కావాలి అంటే ఇంకొంచెం కూడా పోసుకోవచ్చు. ఇలా ఒక 2-3 సార్లు కలిపేసుకొని లాస్ట్లో కొంచెం పచ్చకర్పూరం ముక్క ఒకటి చేతితో నలుపుకొని పౌడర్లా చేసుకొని అందులో వేసుకొని మరొకసారి కలిపేసుకుంటే సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు అందులో ఫైనల్గా పెంచుకున్న జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి ముక్కలు వేసుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారు కదా, చూడడానికే కాదండి, తినటానికి కూడా ఈ సేమియా సగ్గుబియ్యం పాయసం చాలా బాగుంటుంది. కప్లోకి సర్వ్ చేసుకొని టేస్ట్ చేసేద్దాం ఎలా ఉందో. మీకు ఈ సగ్గుబియ్యం సేమియా పాయసం నచ్చితే మీ ఇంట్లో ఎలా చేస్తారో కూడా కామెంట్లో చెప్పండి. ఇలాంటి మన తెలుగింటి వంటలు, అమ్మమ్మల కాలం నాటి రుచులు ఇంకా ఎన్నో మీతో పంచుకోవడం కోసం అమ్మమ్మ ఇల్లుతో ఇలానే ఉండండి. అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.